హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్షు వ్లాగ్స్ అట్ హోమ్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి కట్టె పొంగలి అండి. చాలా టేస్టీగా సింపుల్గా అయితే అయిపోతుంది. దీనికి కాంబినేషన్గా ఏదైనా చట్నీ ఉన్నా లేకపోయినా కూడా చాలా టేస్టీగా అనేది అయితే ఉంటుంది. ఇప్పుడు ఇది చేసుకోవడానికి మనకు దోస రైస్ ఉంటాయి కదండి, అదే కంట్రోల్ బియ్యం అని అంటూ ఉంటారు. అవి అయితే చాలా టేస్టీగా అయితే వస్తుంది మనకి. నేనైతే 1 గ్లాస్తో కొలత అనేది తీసుకుంటున్నాను. గ్లాస్లో కొద్దిగా రైస్ వేసేసుకొని పెసరపప్పు అనేది ఎక్కువ వేసుకున్నానండి. ఈ పెసరపప్పుని మనము ఫ్రై చేసేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే వీటంతటిని మంచిగా వాష్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది మనకి. మార్నింగ్ టైమ్స్లో బ్రేక్ఫాస్ట్కి ఇది చేసేసి పెట్టేస్తే టైం అనేది తక్కువ పడుతుంది మనకి. చూసారు కదా, ఇది మంచిగా వాష్ చేసుకున్న తర్వాత నేను దీంట్లోకి 3.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నానండి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు పక్కన నేను పల్లీ చట్నీ అయితే దీని కాంబినేషన్గా అయితే చేసుకుంటున్నానండి. దానికోసము పల్లీలను అయితే ఫ్రై చేసుకుంటున్నాను. పల్లీలు ఎప్పుడైనా సరే స్లో ఫ్లేమ్లోనే పెట్టి పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై చేసుకునే లోపు నాకు పొంగల్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా అయితే వచ్చింది. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి అనేది అయితే యాడ్ చేసుకున్నానండి. ఇందులోకి నెయ్యి కొద్దిగా ఎక్కువే పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వద్దు అనుకున్న వాళ్ళు ఆయిల్తో కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా కొద్దిగా చిట్టుపట్లాడిన తర్వాత ఇందులోకి నేను కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను. అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఫ్లేవర్ కోసం అయితే యాడ్ చేసుకున్నానండి. మీ దగ్గర జీడిపప్పులు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే నేను మిరియాల పౌడర్ అయితే వాడుతున్నానండి. యాక్చువల్గా అయితే దీనికి మిరియాలు వాడతారు, నేనైతే మిరియాల పౌడర్ వాడుతున్నాను. తినేటప్పుడు అవి అడ్డం వస్తూ ఉంటే నాకు అంత నచ్చదు. అలానే కొద్దిగా జీలకర్ర కూడా వేసేసి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా కట్ చేసి అయితే వేసేసుకుంటున్నాను. ఇది మొత్తం ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు వీటన్నిటిని మనము తీసుకెళ్ళిపోయి ఆ పొంగల్లో అయితే యాడ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్మెల్కే మనకైతే తినాలనిపించేస్తూ ఉంటుంది. జీడిపప్పులు అనేవి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మనకు పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. దీని కాంబినేషన్గా పల్లీ చట్నీ అన్నాను కదండి. ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము. పల్లీలన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి. పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర అయితే వేసేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి. పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో అయితే యాడ్ చేసేసుకొని తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. ఈ చట్నీ దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్నాక నేనైతే పోపు పెట్టుకుంటున్నానండి. నాకు చట్నీ డైరెక్ట్గా తినాలంటే అసలు తినాలనిపించదు. సో నేనైతే కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంకా చట్నీ అయితే అందులో వేసేసానండి. ఆ పొంగల్కి చట్నీ అనేది కొద్దిగా వాటరీగా ఉంటేనే బాగుంటుందండి. చాలా ఫాస్ట్గా అయితే మన రెసిపీస్ అనేవి 2 అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు టేస్ట్ అయితే చేసేసుకుందాము. చూసారు కదా, ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.